చాలా మటుకు సినిమాలల్లా హీరో హీరోయిన్లకు నడుమ లవ్ ఎట్లా ఊడుతుందో తెలిసిందే కదులా. హీరోయిన్ ఎవడన్నా రౌడీగాడు సతాయిస్తుంటే సడన్గా హీరో సీన్లకు ఎంట్రీ ఇచ్చి ఆ రౌడీగాన్ని రఫ్ ఆడిస్తాడు, ఆమెను కాపాడుతాడు. ఇక అట్లా హీరో మీద ఇష్టం పెంచుకుంటుంది హీరోయిన్. గసుంటి సినిమాలల్లా కనబడే కామన్ సీన్లు. అయితే బయట అట్లా కుదురుతుందా చెప్పుర్రి? గర్ల్ ఫ్రెండ్స్ ముంగట హీరో అనిపించుకోవాలని ఉన్నా విలన్ గాళ్ళను కొట్టేంత బలం ఉండకపోతే ఎట్లుంటుంది చెప్పుర్రి? సినిమాల రౌడీ గుండాలు వేరే, బయట వేరే నాయే. పొరపాటున వాణ్ణి చేతుల పడితే హీరో ఆవిడేవో కానీ జీరో అవుతాడు. అయితే గిసుంటి తిప్పలు లేకుండా 2000 కొట్టుర్రి, మీ గర్ల్ ఫ్రెండ్స్ ముంగట నన్ను కొట్టి హీరో అనిపించుకోండ్రి అని బంపర్ ఆఫర్ పెట్టిండు గా మలేషియా దేశంలో ఆయన. చూడురా కదేందో. ఇగో గియన్నే విలన్ ఫర్ హైర్ అని బంపర్ ఆఫర్ పెట్టిండు. అంటే ఎవరి ముంగటన్నా మీరు హీరో అనిపించుకోవాలంటే నన్ను కిరాయికి తీసుకోర్రి, హీరో అనిపించుకోర్రి అని ఆఫర్ అన్నట్టు. గర్ల్ ఫ్రెండ్ ముంగట్నా లేకుంటే భార్య ముంగట్నా ఇంకెవరి ముంగట్నా ఎవరి ముంగట హీరో అనిపించుకోవాలనో ముందే చెప్పి 1975 రూపాయలు కడితే చాలు. మీరు కోరుకున్న వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చి వాళ్ళని భయపెట్టిస్తాడట. ఇక అప్పుడే సీన్లకు హీరో లెక్క ఎంట్రీ ఇచ్చి 2 సప్పిడి దెబ్బలు కొట్టినట్టు చేసి రే ఎవరనుకున్నావురా బేవర్స్ ఆయ్ దొబ్బై ఇక్కడి నుంచి అని ఓ 3 పవర్ఫుల్ డైలాగులు దంచి 4 తిట్లు తిట్టి అడికెళ్ళి పంపేయాలి. కథం హీరో అయినట్టే. మలేషియాలో ఉండే షాజాలి సులేమాన్ అనే గీ అన్న విలన్ ఫర్ హైర్ పేరుతోటి షురూ చేసిండి కొత్త టైపు సర్వీసు. అన్న సర్వీస్కు ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతుందట మంచిగానే. మరి ఇదంతా ఉత్తుత్తి విలనిజమే. మావోడిది వాడుకొని హీరో అయిదామని ట్రై చేసిండని ఆయనతో గుర్తుపడితే మొదటికే మోసం అవుతుంది కదా అని అంటే అట్ట జరగకుండా మారేషాలు కూడా కట్టొస్తాడట. వచ్చినప్పుడల్లా వేరే వేరే వేషం కడతాడన్నట్టు. ఇంతకీ ఐడియా ఎట్లొచ్చిందటయ్యా అంటే రే అచ్చం విలన్ లెక్కనే ఉన్నవరా నువ్వు, సినిమాలనో సీరియల్నో విలన్ క్యారెక్టర్ ట్రై చేయరాదు అని దోస్తులు ఎరుకున్న వాళ్ళంతా చెప్పేటోళ్ళట. ఇక అట్లొచ్చిందట ఐడియా. ఎవరితాన్నో క్యారెక్టర్లు అడుక్కునే బదులు నన్ను నేనే విలన్ క్యారెక్టర్ను కిరాయికి ఇచ్చుకుంటే పోలా అనుకున్నట. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో కూడిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకున్నట్టు. ఇక మరి ఎంతమందిని హీరోలను చెప్తాడో ఈ ఉత్తుతో విలన్ చూడాలి. ఐడియా మంచిగా ఉంది కానీ మరీ 1975 రూపాయలకు విలన్ వేషం కట్టుడేంది అని అంటారా? మామూలు రోజుల్లో అయితే ఈ ఛార్జు, వీకెండ్లలోనైతే ఇంకో 1000 ఎక్కువనట. అది కూడా ఈ విలన్ క్యారెక్టర్ పాపులర్ అయ్యేదాకా. అయినాక గిరాకీని బట్టి కిరాయి పెంచుతాడు కావచ్చు. అంత బాగానే ఉంది కానీ గర్ల్ ఫ్రెండ్స్ ముంగట రియలిస్టిక్గా అనిపించాలని నిజంగానే రఫ్ ఆడిచ్చి ఎవరన్నా ఓవర్ యాక్షన్ చేసి ముక్కుమూతి వలగొడితేనే పరిశాన్ అవుతుందేమో. క్యారెక్టర్లకి వెళ్ళి బయటికి రాలేక రియల్గా దెబ్బలు తినలేక పరిశాన్ ఉంటుంది. మరి అట్లా ఎవరైనా చేస్తే ఎక్స్ట్రా పేమెంట్ పెనాల్టీ ఎత్తాడు కావచ్చు.